హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించింది. అయితే ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు వాలంటీర్లు అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఈరోజు చలో విజయవాడ అంటూ కూడా వాలంటీర్లు అందరూ ఒక ధర్నాకి పిలుపునిచ్చడం నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లు కూడా తరలిస్తున్నారు. అయినా మాత్రం ప్రభుత్వం మీద తమ పోరాటం ఆగదంటూ కూడా చెప్తూ వస్తున్నారు. వాలంటీర్ని కొనసాగించకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కూడా వాలంటీర్లు హెచ్చరించబోతున్నారు. ఈ అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వాలంటీర్ అధ్యక్షుడు భాషా గారు. భాషా గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి మీరేమో వాలంటీర్ని కొనసాగించలేమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, మీరు మాత్రం వాళ్ళ మీద పోరాటం చేస్తూనే ఉంటున్నారు. గత 8 నెలల నుంచి కూడా మీ పోరాటాలు కొనసాగుతూనే ఉంటున్నాయి, కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించి స్పందన అయితే కానీ ప్రభుత్వానికి సంబంధించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ ప్రభుత్వం ఒంటెద్దు పొగడలతో ముందెళ్తుందండి. ఓకే, గతంలో ఎలక్షన్ల హామీలో నేపథ్యంగా వాలంటరీ వ్యవస్థని అడగకుండానే ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 5,000 నుంచి మీ జీతాన్ని 10,000 ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు నీ వాలంటీర్లను మోసం చేసింది కూటమి ప్రభుత్వం. గడిచిన 8 నెలల నుంచి మేము పోరాటాలు చేస్తానే వచ్చాం ఈ ప్రభుత్వం మీద. ఈ రోజు సచివాలయం ముట్టడి, ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇద్దాము, మా సమస్యల్ని సచివాలయం కాడి తెలుసుకుందాము, వీధి పోరాటాలు కాదు సచివాలయం ముట్టడి చేద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ సంఘాలు. దానికి మేము మద్దతు తెలుపుతా నేను ఆ పోరాటానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న తరుణంలో నిన్న రాత్రి 10 గంటలకి మా వేటపాలెం పోలీసు వారు మా ఇంటికి రావడం, నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి నుంచి నేను గృహ నిర్బంధంలోనే ఉన్నాను. అలాగే ఈరోజు తెల్లవారుజామున 8 గంటలకి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా మమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. మేమేమంటామంటే ఈ ప్రభుత్వాన్ని 26 జిల్లాల్లో ఇదే పరిస్థితి. యాక్టివ్గా ఉన్న వాలంటీర్లని పోలీస్ స్టేషన్లను తరలించడము, నోటీసులు ఇవ్వడము, నిర్బంధన చేయటము, ఈ విధమైన ధోరణితో మా యొక్క పోరాటాన్ని, మా యొక్క ఈ ఏదైతే ఉందో ఆవేదనని తెలియపరచడానికి కూడా లేకుండా నిర్వీర్యం చేయడానికి పోలీస్ వ్యవస్థని వాడుకుంటుంది ఈ ప్రస్తుత ప్రభుత్వం. ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక చేస్తాం, పోరాటాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఇచ్చిన హామీనే అడుగుతున్నాం. అడగకుండానే హామీ ఇచ్చి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తానంది నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, కూటమిలో కలిసిన జనసేన పార్టీ, బీజేపీ. ఈ రోజు అరెస్ట్ చేసినంత మాత్రాన, గృహ నిర్బంధం చేసినంత మాత్రాన వాలంటీర్లు భయపడతామా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతున్నాం. కొత్తగా జైళ్లు కట్టుకోండి, ఇంకా జైళ్లు పెంచుకోండి. 2,60,000 మందిని ఈ రాష్ట్రంలో సరిపోయే జైల్లో ఉంటే ఓకే, లేదనుకుంటే కొత్తగా కట్టుకోవడానికి కూడా మేము టైం ఇస్తాము. ఎన్ని సంవత్సరాలైనా మేము జైల్లో పెట్టండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా మేము జైల్లో అయినా పోరాటం చేస్తాం. జైల్లో పెట్టకపోయినా పోలీస్ స్టేషన్ కాదు ప్రభుత్వాల మీద పోరాటం చేస్తాం. ఎందుకంటే మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నాము. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్ తరలించడం ఎంతవరకు సబబు? అంటే మా హక్కుల కోసం ఈ ప్రభుత్వం దగ్గర గలమిప్పే బాధ్యత మాకు లేదా? అంటే ప్రభుత్వానికి మా సమస్య తెలియపరచుకోకూడదా? మహిళమ్మ తల్లుల గురించి మేము మాట్లాడకూడదా? వికలాంగుల గురించి మాట్లాడకూడదా? మాకు 10,000 జీతం వద్దు. ఈ ప్రభుత్వం మా జీతం 5,000 ఇచ్చి మా ఉద్యోగం ఇస్తే తర్వాత వేరే ప్రభుత్వం దగ్గర వేడుకుంటామే కానీ ఈ ప్రభుత్వం నుంచి మాకు 1 రూపాయి కూడా వద్దండి. రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మేమంతా మాట్లాడుకున్నాం, మాకు ఒక 5,000 రూపాయి కూడా వద్దు. మా జీతం మాకిస్తే నెక్స్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో అప్పుడు మేము మాట్లాడుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చే ఎక్స్ట్రా రూపాయి కూడా మేము ఆశించట్లేదు. ఎందుకంటే వీళ్ళు సేవల మీద పేలాలు ఏర్పడే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు వాలంటీర్లకి బడ్జెట్ లేదని చెప్తున్నారు. అంటే మిగతా వాటికి బడ్జెట్ ఎలా వస్తుంది అండి? ఈ రాష్ట్రంలో బడ్జెట్ లేదా? అంటే వాలంటీర్ వ్యవస్థకే బడ్జెట్ లేదా? డైరెక్టర్లు, కార్పొరేషన్లకు జీతాలు పెంచుకుంటా, అనేక శాఖలు జీతాలు పెంచుకుంటా ఉన్నారు. కానీ వాలంటీర్ అంశం వస్తే జీతాలు లేవని చెప్పి చెప్పడం ఎంత దుర్మార్గం అండి. చాలా హేమమైన చర్య. నిన్నటి నుంచి నన్ను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబబు? ఎంతమందిని అరెస్ట్ చేశారు రాష్ట్రంలో? రాష్ట్రం మొత్తం అరెస్ట్ చేయడం, అరెస్టుల పరంపర కొనసాగించారు. మళ్ళీ పిలుపునిస్తాం, ఏ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారో కూర్చోబెట్టండి. ఈసారి పోలీస్ స్టేషన్ లోనే
నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా కానీ మేము భయపడేది లేదు. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు గద్దె దించే బయట వాలంటీర్లు అయితే తీసుకుంటారు. ఇదైతే వాస్తవం. ఓకే, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా పదే పదే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి వాళ్ళ జీవోనే లేదు, కనీసం వాళ్ళకి జీవో కూడా తీసుకురాలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అసలు లేని దాన్ని మేము ఎలా తీసుకొస్తాము, లేని వాళ్ళకి మేము 10,000 ఎలా ఇస్తాము, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎలా కల్పిస్తామంటూ కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి భద్రత లేనటువంటి మీ ఉద్యోగాలకి ఎలా భద్రత కల్పించాలి? వాళ్ళంటే ఎన్నికల్లో వాళ్ళ ఎన్నికల హామీ కోసమో లేదంటే ఎన్నికల్లో గెలవడం కోసం మిమ్మల్ని ఒక స్టంట్గా వాడుకున్నారు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. మేము ఒకటే అంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి, మీరు ప్రమాణం చేసేటప్పుడు మీ శాఖ ఏమని ప్రమాణం చేశారు? పంచాయతీరాజ్ మంత్రిగా ప్రమాణం చేశారా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారా? అంటే భారత రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి పదవి అనేది చట్టం ఎక్కడా లేదు. ఉపరాష్ట్రపతి మనం కల్పించుకున్నాం. ఇది వాస్తవం కదా. మీరు అలాంటి పదవి మీరు కల్పించుకున్నప్పుడు జీవో లేకపోతే వాలంటీర్లకు జీవో ఇవ్వడానికి చేత కాదా ఈ ప్రభుత్వానికి? అది కల్పించుకున్నారు కదా. ఉప ముఖ్యమంత్రి అనే పదవి లేదు కదా చట్టం రాజ్యాంగబద్ధంలో. ప్రమాణ స్వీకారంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా ఏ మంత్రి చేసిన దాఖలాలు ఎక్కడ లేవు కదా. అవి సృష్టించుకున్న వాళ్ళు జీవో లేదు. సరే వాస్తవమే, 4 సంవత్సరాలు జీవో ఇచ్చారుగా జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదేమో. సరే కావాలని చేశారో, మర్చిపోయి చేశారో, లేదో సరే ఇంకొక విధంగా చేశారో, సలహాలు సూచనలు ఇచ్చేవారో అనుకుందాం. ప్రస్తుతం మీ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరు జీవో ఇవ్వలేరా? మీరు ఇస్తే కొనసాగించలేరా? అంటే ఈ ప్రభుత్వం కావాలని వాలంటరీ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థ రూపులేకుండా చేయాలని దాని మీదే ఈ ఒక జీవోని బూచిగా చూపిస్తున్నాయి. వాస్తవం చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జీవో ఇచ్చినట్టుంటే ఇంకొక సాకు పట్టుకునేవాళ్ళు, అవినీతిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇంకో విధంగా. దానికంటే ముందు ఒక సాకు దొరికింది కాబట్టి కావాలని చెప్పి జీవోని బుజ్జిగా చూపించారే గాని, ఒకవేళ జీవో ఉన్నప్పటికీ మేము రెన్యువల్ చేయమని చెప్పి తర్వాత వీళ్ళు అడ్డు తిరిగేవాళ్ళు. ఎట్లాగానే వీళ్ళు వాలంటరీ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అంటున్నాం, కొద్దిగా బుద్ధి, జ్ఞానం, సిగ్గు కూడా ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్తానంటే, విజయవాడ వరదల్లో బుడవేరు వాగొచ్చి విజయవాడ అల్లకల్లోలం అయితే 1 వీక్ తర్వాత వాలంటరీ వ్యవస్థని వాడుకున్నారా లేదా? ఆన్ రికార్డెడ్ గా నేను అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి. ఆ రోజు మీరు ఎందుకు వాడుకున్నారు? వాలంటీర్లు కానప్పుడు, వాలంటీర్లకు జీవో లేనప్పుడు ఈ ప్రభుత్వానికి సిగ్గు గాని, ఎక్కువ గాని, చిత్తశుద్ధి గాని ఉందా? మమ్మల్ని ఎందుకు వాడుకున్నావు? వాడుకున్న దానికి జీతం ఇచ్చావా? లేదా మేము జీతం అడిగామా? కొద్దిగా బుద్ధి ఉందా? బుద్ధి లేని పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు వయసు మళ్ళీపోయి 75-78 సంవత్సరాలు పైబడి ఉన్న మనిషి అల్జిబ్రాస్ వచ్చి మర్చిపోయాడు. వాలంటీర్కి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు. ముందు అది గుర్తు తెచ్చుకోమనండి. ఎట్లా వాడుకున్నారు అసలు మనల్ని? అదే చిత్తశుద్ధి ఉంటే, అదే పౌరుషం కనుక ఈ పార్టీకైనా ఉంటే అసలు మమ్మల్ని ఎందుకు పిలవాలా? మీరే వాడుకోవాలా? లేదా మీ టీడీపీ వందే మా గదులతో వాడుకోవాలా? లేదా మీ జన్మభూమి కమిటీలతో వాడుకోవాలా? వాలంటీర్లు ఎట్లా వాడుకున్నావు నువ్వు? విజయవాడ వాలంటీర్లే. కొద్దిగా బుద్ధి ఉందా? ఆశ కలిగింది, అప్పటికన్నా మమ్మల్ని తీసుకుంటాడేమో అని చెప్పి కష్టపడి వాలంటీర్లు ప్రాణాలు లెక్క చేయకుండా విజయవాడ వరదల్లో మునిగి సేవ చేసి సొంత డబ్బులతో దుప్పట్లు పంచి వాళ్ళకి కావాల్సిన సరుకులు కూడా కొంతమంది వాలంటీర్లు చేస్తే ఈ రోజు నువ్వు మాకు ఇచ్చిన గౌరవం ఇదా? అంటే అవసరాన్ని వాడుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం. కూలంకషంగా చర్చించి చెప్తున్నా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, స్వయాన వాళ్ళ మామగారిని కూడా అవసరానికి వాడుకునే కదా వెన్నుపోటు పొడిచింది. నేనన్న మాట కాదు అది. వాళ్ళ మామగారు చెప్పిన రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఉంది. ఆయన వాయిస్ ఉంది రామారావు గారిని, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. నేను చెప్పింది కాదు, రామారావు గారు చెప్పిన స్టేట్మెంట్ నేను మళ్ళీ మీకు తెలియపరుస్తున్నాను అంతే. అబద్ధాల కోరిన మమ్మల్ని వాడుకొని ఈ విధంగా ముంచి ఈ రోజు మమ్మల్ని రెడీ రోడ్డు మీద పడేసి ఎంతో మనోవేదనతో గురయ్యి 2 మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఒకళ్ళు కాదు, 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఈ 2 ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? ఇది ప్రభుత్వ హత్య కాదా? ప్రభుత్వం చేసిన హత్య కాదా? నువ్వు ఉద్యోగం ఇచ్చినట్టయితే, బకాయి పడ్డ వేతనాలు ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ వడ్డీలు కట్టుకోవడం, అసలు కట్టుకోవడం, అప్పులు బాధ లేకుండా ఉద్యోగాలు చేసి బతికేవాళ్ళు. ఈ అప్పులు తీరవు, ఈ వడ్డీలు మేము కట్టుకోలేము, మా బతుకులు ఏంది, ఇంకా మాకు ఉద్యోగం రాదు, అప్పులకు బాధ తాళలేక మా ఆత్మహత్యలే మా శరణ్యం అంటూ 2 మహిళమ్మ తల్లులు చనిపోతే ఆ ప్రాణాలు ఎవరిస్తారు సార్? అవి ప్రభుత్వ హత్య కాదా? ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్టే మేము బతికేవాళ్ళం కదా. ఈ రోజు మా ఆత్మహత్యలు చేసుకునేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎట్టాగైనా మా పోరాటాలు ఆగుతాయని చెప్పి ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుతుంది. కొత్త పోలీసులు, ఇంకా కొత్త రిక్రూట్మెంట్ తెచ్చుకోమనండి, కొత్త మన జైలు కట్టుకోమనండి. 2,60,000 మంది సరిపడే జైలు సేవలు ఉంటే రాష్ట్రంలో చూసుకోమనండి. మేమంతా ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశాం. ఈ రోజు మా పోరాటాన్ని నిర్వీర్యం చేయొచ్చు.
మళ్ళీ నెలాఖరున మళ్ళీ పోరాటం ఉంది, నారా లోకేష్ గారి ఇంటి ముట్టడి, అది కూడా నిర్వీర్యం చేయి, మళ్ళీ వస్తాం. కానీ నీకు 5 సంవత్సరాలు నువ్వు పోరాటం ఎదుర్కోవాల్సిందే, లేదంటే ఇచ్చిన హామీ అమలు పరచాల్సిందే. ఓకే, ఏంటి ఇప్పుడు లోకేష్ గారు ఇంటి ముట్టడికి ప్లాన్ చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వీటి దగ్గర ఇప్పటిదాకా నినాదాలు చేస్తూ వచ్చారు, తదుపరి మీ కార్యాచరణలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? అసెంబ్లీ ముట్టళ్ళు, సచివాలయాల ముట్టళ్ళు, మంత్రుల ఇల్లు ముట్టళ్ళు, వీళ్ళు ఎన్ని నిర్వీర్యం చేసినా మా పోరాటం, మా ప్రకటనలు ఏం ఆగవు. మా హక్కుల కోసమే పోరాడుతున్నాం. చూడండి, మా జీతం 5,000 అండి, 50,000 కాదు. ఈ ప్రభుత్వానికి భారం పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నాం. అయ్యా, రాజీనామా చేసిన వాళ్ళని కాసేపు పక్కన పెట్టినా మేముంది 1,00,000 మంది. ఆ 1,00,000 మందిని తీసుకున్నా సగం బడ్జెట్ తగ్గిపోయినట్టే. వాళ్ళకన్నా ఇచ్చి వ్యవస్థని పెట్టండి. ఆఖరికి మేము దిగజారి మాతో పనిచేసిన మా మహిళమ్మ తల్లులు, మా వాలంటీర్లని కూడా ఈ రాజీనామా చేశారు కాబట్టి, ప్రభుత్వం తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళని కాంప్రమైజ్ చేసి, ఇప్పుడు శవాల మీద పిల్లలు ఎరుకునే వాళ్ళ దగ్గర మనం అన్ని అలాక్కోలేము కాబట్టి కొన్ని మేము కూడా వదులుకోవాలి కాబట్టి వదులుకొని కూడా మేము రిప్రజెంట్ చేస్తే, రాజీనామా చేసిన వాలంటీర్లు కాకుండా ఉన్న వాలంటీర్ తీసుకోమన్నా కూడా తీసుకోకుండా మా జీతం 10,000 వద్దు అని మీ ద్వారా చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మాకు 5,000 ఇవ్వండి, మీకు నుంచి మాకు రూపాయి వద్దు, మా బతుకు మేము బతుకుతాం అంటున్నా గానీ మా మీద కనికరించట్లేదంటే ఎంత దుర్మార్గం అండి. గతంలో ఎలక్షన్ హామీలో నిరుద్యోగులకి 3,000 ఇస్తానన్నాడు. ఇక్కడ 5,000 ఓట్ల పనిచేసేవాడికి, ఖాళీగా ఇంట్లో కూర్చున్న వాడికి వీళ్ళు 3,000 ఎట్లా ఇస్తారు? అంటే వీళ్ళు ఎంత అబద్ధపు హామీలు చెప్పారంటే, మేము ఇప్పుడు వాలంటీర్లు కాదన్నప్పుడు మేము నిరుద్యోగులమే కదా, మాకు 3,000 ఇచ్చి సోమరిపోతులు చేసే కంటే ఇంకో 2,000 కలిపి పని ప్రజలకు పని చేస్తాం, ప్రభుత్వాలకు పని చేస్తాం. మాకు డిగ్రీలు ఉన్నాయి కదా, మేము దానికి అర్హులమే కదా, మాకు ఊరికనే వద్దు, మాకు కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వమాక, మేము ప్రజలకి ప్రభుత్వాలకు సేవ చేస్తాము, ఒక 2,000 కలిపి మాకు 5,000, మాకు అసలు 10,000 వద్దు, మాకు 7,000 వద్దు, మా ఉద్యోగం మాకి, మేము తర్వాత నెక్స్ట్ ప్రభుత్వంతో చర్చలు జరుపుకొని మా విధి విధానాలు మాకు వచ్చే జీతభత్యాల గురించి మాట్లాడుకుంటాం. కానీ వీళ్ళ దగ్గర నుంచి మేము ఆశించేది లేదు, వీళ్ళు శవాల మీద పిల్లలు ఎరుకునే వాళ్ళ దగ్గర మాకు ఎటువంటి అవసరం లేదని మేము అనుకుంటున్నాం. అలాగే వైసీపీకి సంబంధించి పదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకుంటాం, ఇప్పటి వరకు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి వైసీపీతో ఏమన్నా కొలాబరేట్ అయ్యే అవకాశం ఉందా? వాలంటీర్లు అందరూ వాళ్ళతో కలిసి పోరాటం చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థను సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళతో ఏమన్నా మళ్ళీ కలిసి ఇలాంటి ప్రయత్నాలు, ప్రభుత్వం మీద పోరాటం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? తప్పకుండా 100%. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్టయితే అవి జరిగేవి కాదు. వాలంటీర్లు పనులు చేసుకొని ప్రభుత్వాలకు పనిచేసుకునే వాళ్ళం. ఈ రోజు మా మీద నిందేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంట మా మీద 30 మందిని ఉమెన్స్ ని కిడ్నాప్ లో చేసిన భాగంలో మేము అన్నద పాటు సంఘాల విద్రోహ శక్తులకి మేము డేటా ఇచ్చినట్టు మా మీద నిందలేసింది కాకుండా, వాలంటీర్లు కాదని ఎంత అవమానం, ఎంత హేమంగా మాట్లాడారంటే, ఇలాంటి వాళ్ళతో ప్రయాణం చేసే కంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం 100కి 150% మేలు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు చెప్పిన మాట ప్రకారం వ్యవస్థని తీసుకొని వచ్చారు. మేము ఇష్టపడిన జీతానికి 5,000కి 5 సంవత్సరాలు పనిచేసాము. 1వ తారీఖే మా జీతం పడేది 5 సంవత్సరాల్లో. అప్పుడప్పుడు 1, 2, 3 తప్ప 2, 3 తారీఖులకే తప్ప మా జీతంలో కానీ మాకు కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. వీళ్ళు వచ్చిన తర్వాతే మాకు చాలా ఘోర అవమానం అండి. ఎందుకు అవమానం అంటే, మీరు విలేకరు కాదంటే మీకు అవమానం కాదా? అదే వాలంటీర్ కాదంటే ఇది అవమానం అండి. వాలంటీర్ల వ్యవస్థకి అవమానం. మీరు వాలంటీర్ కాదని చెప్పడం ఒక జీవోని బూచిగా చూపిస్తా. ఇలాంటి వ్యక్తులతో ట్రావెల్ చేయడం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని, మహానుభావుని మాత్రం మేము కలిసి ప్రయాణం చేస్తాము. వాళ్ళు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధం అఫిలియేట్ చేసింది వాలంటీర్లకి 26 జిల్లాల అధ్యక్ష పదవులు. రాష్ట్రంలో కూడా స్టేట్ బాడీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నన్ను కూడా అందులో జాయిన్ అవ్వమంటే నేను ఇండిపెండెంట్ అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మీకు నేను మద్దతు ఇస్తాను, నాకు మీరు మద్దతు ఇవ్వండి, ఆ విధంగా ఉందాము. ఇప్పుడు నేను జాయిన్ అయితే ఇతను వైఎస్ఆర్సీపీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారనే మచ్చ నాకు పడతాది. వాలంటీర్లకు ఇది కరెక్ట్ కాదు. నేను చేసిన పోరాటం నిజమైన పోరాటాన్ని ఉండాలంటే వైఎస్ఆర్సీపీతో పార్టీగా అనుబంధం లేకుండా ఇండిపెండెంట్ గానే పోరాటం చేసి ఈ ప్రభుత్వం పూసలు కదిలించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియపరచడం జరిగింది. వాళ్ళు దానికి అప్రిషియేట్ చేశారు. ఒకటి, మేము పార్టీ కోసం అయితే చేయలేదు, పార్టీ కోసం వాలంటీర్ వ్యవస్థ కోసం చేస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పోల్చుకుంటే వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, సుఖ సంతోషాలతో బతుకున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో బాధతో, దుఃఖంలో ఉన్నాము. సంక్రాంతి పండగ ఏ వాలంటీరు శోకసప్త హృదయాలతో ఏడుస్తా చేసుకున్నామండి. సరైన బట్టలు గాని డబ్బులు గాని లేకుండా గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో
ఎంతో ఆనందంతో పిండి వంటలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ విధంగా వాలంటీర్లు రోధించేటట్టు చేసిన ఇళ్ళు వాలంటీర్ల మహిళమ్మ తల్లు ఉసురు కొట్టుకొని ఈ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఓకే, మీ మీద చాలా ఆరోపణలు వచ్చాయి కదా గత 5 ఏళ్లలో. మీరు అంటే ఎమ్మెల్యేలతో పని లేకుండా, ఎవరితో పని లేకుండా మీరే ప్రభుత్వం, మీరే లీడర్లు, మీరే నాయకులు అన్నట్టు కూడా ప్రవర్తించారు. కొంతమంది అలా చేశారు, ఇలా చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది వ్యతిరేకించారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు అయితే మిమ్మల్ని ఒక విధంగా చూసేవాళ్ళు. సో అవన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత మీరు ఎలా ఈ ప్రభుత్వాలు మిమ్మల్ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నారు? గతంలో వచ్చిన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేసిందండి. వాలంటరీ వ్యవస్థ ప్రజలకు మంచి చేసింది, ప్రభుత్వాలకి సర్వీస్ చేసింది. ఎంతో మహాత్మా గాంధీ కలలు కన్నారో గ్రామ స్వరాజ్యమే దేశానికి పట్టుకొమ్మలు ఉంది. అలాంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ కళల్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో రూపొందిస్తే, ఇలాంటి గొప్ప వ్యవస్థని తీసుకొచ్చిన ఈ క్రెడిబిలిటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏడ దక్కిద్దని చెప్పి ఈ పచ్చ పార్టీ, ఈ పచ్చ పూసుకున్న వ్యక్తులు కావాలని చెప్పి దుష్ప్రచారం చేశారండి. మీరు ప్రజల్లోకి రండి. ఈ రోజు ప్రజల్లో వాలంటరీ వ్యవస్థ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఈ వందేమా గదులు గాని, తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు గాని, నాయకులు గాని చేయాల్సిన పని వాలంటీర్లు చేశారు. గతంలో ఇంటి స్థలాలు ఇవ్వాలంటే ఈ సర్పంచుల ఇళ్లకో లేదంటే టీడీపీ నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి గంటల గంటలు కాపు కాసి వాళ్ళ కాళ్ళు చేతులు అయ్యా బాబు అని గడ్డాలు పట్టుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి, కొంతమందికి అండి, ఎస్పెషల్లీ అందరికి కాదు, కొంతమందికి ఇచ్చి చేసి తెచ్చుకునే వాళ్ళు. ఈ రోజు ఏ నాయకుడితో పని లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా పని లేదండి. నేను పెట్టాను, నేను యాజ్ ఎ వాలంటీర్ గా చెప్తాను, నేను చేసిన పనితీరు. లోకల్లో ఉన్న మా ఎమ్మెల్యే కర్ణం బలరాం గారు తెలుగుదేశం నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చారు. ఏ రోజు ఇంటి స్థలాలు, ఇంటి పట్టాల్లో పెట్టిన దాంట్లో వాళ్ళ ప్రమేయం ఎక్కడా లేదు. వాలంటీర్లు పెట్టిందే బిఆర్ఓ ఫైనల్ చేయడం, ఎంఆర్ఓ ఫైనల్ చేయడం, కానీ ఎంఆర్ఓ మళ్ళీ ఈ లిస్టు తీసుకెళ్లి ఎమ్మెల్యేకి ఇవ్వడమో ఎంపీకి ఇవ్వడమో గత ప్రభుత్వంలో జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళకే మీరు పెన్షన్లు ఇవ్వాలా, ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళకే పట్టాలు ఇవ్వాలా, ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్ చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా. ఎందుకు చెప్పాలంటే ఫీల్డ్ లెవెల్లో మేము పనిచేసాం. గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు మాకు తెలిసినాయి, వాళ్ళకంటే ఎక్కువ ఎట్లా తెలిసినాయి, విభజించి పాలించారు. కాబట్టి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టినప్పుడు ఆ 50 కుటుంబాలకి పెట్టినప్పుడు ఆ 50 కుటుంబాలు ఉన్న కష్ట నష్టాలు మొత్తం మేము గ్రౌండ్ లెవెల్ చూసాం. కాబట్టి నిజమైన లబ్ధిదారుడు ఎవడు, అనర్హుడు ఎవడు అనేది పూర్తిగా మేము కూలంకషంగా పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వెల్ఫేర్ స్కీమ్లు కానీ పట్టాలు కానీ ఎటువంటి ఎంపీ రికమెండేషన్, ఎమ్మెల్యే రికమెండేషన్, నాయకుల రికమెండేషన్ లేకుండా చేసిన వ్యవస్థ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెచ్చిన వాలంటరీ వ్యవస్థకే ఈ క్రెడిబిలిటీ అండి. ఈ వ్యవస్థ క్రెడిబిలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి ఈ క్రెడిబిలిటీ, దీన్ని పారదోలాలని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, పింఛన్లు పెట్టాలంటే టీడీపీ కార్యకర్తలు, అనర్హులకు కూడా వీళ్ళు రికమెండేట్ చేస్తారు. ఇలా తిరిగితే ఇప్పుడు ఇంటి స్థలాలు పెట్టాలన్నా టీడీపీ కార్యకర్తలు వాళ్ళ జెండా మోసిన వాళ్ళకి, నిజమైన లబ్ధిదారులకి వీళ్ళు గతంలో ఇవ్వాలా, ఇప్పుడు ఇవ్వాలా. ఈ వ్యవస్థ కనుక ఉంటే ఇలాగే నిజాయితీగా పనిచేస్తారు. మనం కనుమెరుగైపోతాము, నాయకులకి విలువ ఉండదు, కార్యకర్తలకు విలువ ఉండదు, వాలంటరీ వ్యవస్థ వచ్చిందని చెప్పి వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వీళ్ళ లబ్ధి కోసం చేస్తున్నారే గాని మా మీద నిజం చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా చేసిందో ఈ భారతదేశంలో ఉన్న 26 జిల్లాల ముఖ్యమంత్రులను అడగండి, ఈ వ్యవస్థ ఉండాలా వద్దా అనేది. 26 జిల్లాలో ఏమో ఈ స్టేట్ లో ఉన్న మీరు అడగండి, ముఖ్యమంత్రులను అడగమంటారు, సంబంధించిన ముఖ్యమంత్రులను మీరు అడగండి. ఈ వ్యవస్థ ఎంత గొప్పదో వాళ్ళు చెప్తారు. వీళ్ళు పచ్చ పార్టీ వాళ్ళు చెప్తే ఎవరు వీళ్ళని ఎవరండి వీళ్ళ మాట తీసుకోవడానికి? ప్రజలు హర్షిస్తున్నారండి. వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు. అది కూడా ఎలా చెప్తానో వినండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే ఒక 15 సార్లు 16 సార్లు బట్టలు నొక్కేవాళ్ళు. ఏ పండుగ వచ్చినా డబ్బులు, ప్రజలకి కొత్త బట్టలు, పిండి వంటలు, అనేక ఆనందంతో ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ ఎంత మంది చేసుకున్నారు? 5 కోట్ల భారతీయుల్లో మీరు ఒకసారి కనుక్కుంటే 10% కూడా ఆనందంగా చేసుకోవాలా. ఆ విధంగా ఇలా పరిపాలన సాగిందంటే ఒక్కసారి మీరు ఆలోచించు. ఓకే ఓకే, సో అయితే మీ పోరాటం అయితే కంటిన్యూ అవుతుంది 100% అండి. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్లని గల్లీ పాలిటిక్స్ నుంచి రాష్ట్ర పాలిటిక్స్ తీసుకొచ్చిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. మా ధైర్యం నేనేనండి, మా వాలంటీర్లే. మేము ఎంత కాలితే అంత రగులుతానే ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులని ఓడించే రోజులు అతి కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. ఓపెన్ గా చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తున్నాం. 100% ఇది స్వీట్ వార్నింగే. మేము ఎంత కాలితే అంత రగులుతాం.
వాళ్ళు ఎన్నిసార్లు అరెస్టులు చేస్తే అన్ని పోరాటాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందే. వీళ్ళు ఎన్నిసార్లు జైల్లో వేస్తే అన్ని వీధి పోరాటాలు కూడా ఈ ప్రభుత్వం ఎదగాల్సిందే. అవసరమైతే కొత్త జైలు కట్టుకోవడానికి సిద్ధంగా ఉండమనండి. మా పోరాటాలు మేము చూపిస్తాం. మేము మీకు గతంలో చెప్పినట్టే పోరాటాలు చేస్తున్నాం, ప్రకటన కూడా చేశాం. అందులో భాగంగానే ఈ రోజు నన్ను అరెస్ట్ చేశారు. మళ్ళీ నారా లోకేష్ గారి ఇల్లు కూడా ముట్టడి చేయబోతున్నాం. మళ్ళీ అరెస్ట్ చేసినా పర్వాలా, మళ్ళీ చేస్తాం. ఆ ధైర్యం మేమే. రైట్, చూద్దాం సార్ మరి మీ రెస్పాన్స్ మీద ప్రభుత్వం ఏమన్నా రియాక్ట్ అవుతుందా లేదా అనేది కూడా. థ్యాంక్ యూ భాషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాలంటీర్ అధ్యక్షుడు భాషా గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.